వెల్కమ్ టు BCN న్యూస్. ఈ వార్తను మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పాలకొల్లులోని ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు భారీ వర్షం వల్ల హెడ్ లైట్లు వెలిగించి మరీ వాహనాలు నడిపారు. పాదచారులు ఇబ్బంది పడ్డారు. ఈ వర్షం సుమారు ఆగకుండా గంటసేపు కురిసింది. పాలకొల్లులో వేంచేసి ఉన్న శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సప్త సోమవారి ప్రదక్షిణలో అనేక మంది భక్తులు పాల్గొని మాడవీధుల్లోని 7 మారేడు దళాలతోని 7 ప్రదక్షిణలు చేసి స్వామివారికి సమర్పించుకున్నారు. సుమారు 1000 మంది భక్తులు ఈ సప్త సోమవారి ప్రదక్షిణలో పాల్గొన్నట్టు ఆలయ ఈవో ముచ్చల శ్రీనివాస్ తెలిపారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు ఆలయ సిబ్బంది చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. మరి యోగా నమ్మకరా అదే జెండా రావాలి.
శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు. శ్రీ స్వామివారి ఆలయంలో ఆలయం చుట్టూ ఉన్నటువంటి నాడవీధుల గుండా 7 మారేడు దళములతో 7 సోమవారములు 7 ప్రదక్షిణలు చేసే విధముగా నూతనంగా ప్రవేశపెట్టి ఈ సోమవారానికి 15 వారము పూర్తయినందున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ ఉన్నటువంటి మాడవీధులలో 7 ప్రదక్షిణలు చేస్తూ ఓం నమ శివాయ అంటూ శివస్మరణంతో ప్రారంభమోగి ఉన్నది. అలాగే భక్తులందరికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యములు ఏర్పాటు చేయడం జరిగినది. మాతో పాటు పోలీసు వారు మరియు శానిటేషన్ నిమిత్తం మున్సిపాలిటీ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్ని సౌకర్యములు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ప్రతి వారము కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరుగుటకు మా డిపార్ట్మెంట్తో పాటు ఇతర డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా సహకరించడం వల్ల భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడమైనది. జో నమః శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయం. ఈ సప్త సోమవార ప్రదక్షిణ కార్యక్రమంలో ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుచేతనయ్యా అంటే సప్త అయితే మోక్షదాయక, 7 అనేటువంటి సంఖ్య చాలా గొప్పది. ఎందుచేత గొప్పదయ్యా అంటే సప్త ఋషులు, సప్త మాతృకులు, సప్త నదులు, సప్త సముద్రాలు, సప్త పర్వతాలు, సప్త అడుగులు, 7 అడుగులు. ఈ 7 అడుగుల వల్ల ఏమిటయ్యా అంటే మోక్షప్రదం. ఈ మోక్షప్రదం అన్నది ఏమిటయ్యా అంటే మానవుడు చేసేటువంటి పాప కర్మని నివృత్తి అవ్వటం కోసం ఈ 7 అడుగులు వేయాలి. ఈ 7 అడుగులు వేయటం వల్ల గొప్ప విశేషం ఉంది. 7 ప్రదక్షిణములు, 7 మారేడు దళములు, 7 వారములు. 7 వారముల్లో వారమునికి ప్రతి వారము కూడా 7 మారేడు దళములు పట్టుకుని 7 ప్రదక్షిణములు చేసి ఈ స్వామివారికి ఈ బిల్వదళం సమర్పించడం వల్ల గొప్ప విశేషం ఉంది. ప్రదోషకాల పూజాంచ ఏకబిల్వం శివార్పణం. ఒక ప్రదోషకాలములో ఒక ఆలయం దర్శనం, ఒక స్వామి దర్శనం బిల్వపత్రంచ స్పర్శనం పాపనాశనం. ఒక మారేడుదళమును చూస్తేనే పాపం నశిస్తుంది. అలాంటిది 7 మారేడు దళములు పట్టుకుని ఆ స్వామివారికి 7 ప్రదక్షిణములు చేసి ఈ 7 బిల్వలు దళములు సమర్పించడం వల్ల చాలా గొప్ప విశేష ఫలితాన్ని పొందుతారు. శివాయ. ఈ పాలకొల్లు చేసుకున్న అదృష్టం ఏంటంటే పాలకొల్లు శిరోభాగమైన ఈ క్షీరారామలింగేశ్వరుడి సన్నిధే మాకు శిరోభాగమైన ఎంతో అదృష్టం చేసుకున్నామండి. కానీ సప్త సోమవారాలు అని ఇచ్చారండి. కానీ తిరుగుతున్నారండి జనాలు, చాలా బాగా తిరుగుతున్నారండి. కానీ అనుకున్న పనులన్నీ ఒక్కొక్కళ్ళు చెప్తుంటేనండి చాలా అద్భుతంగా చెప్తున్నారండి. నాకు ఉద్యోగం వచ్చిందని ఒకళ్ళండి, నాకు ఒక అమ్మాయి పెళ్లి కుదిరిందని ఒకళ్ళు, ఒక అబ్బాయి పెళ్లి కుదిరిందని ఒకళ్ళండి. ఎన్నో సమస్యలు చెప్పుకొచ్చారండి ఇంతకు ముందండి. కానీ ఆ భగవంతుడు అందరి సమస్యలో తీరుతున్నాడండి. చాలా బాగా సెట్ అవుతుందండి. ఇది ఎక్కడో మేము 7 వారాలు ఎక్కడో ఇది ఇక్కడ చేసేవారండి వెంకటేశ్వర స్వామి గుడికాడండి. ఈ కిట్టప్ప గారు మేము ఏదో సరదాగా అనుకున్నామండి. కిట్టప్ప గారి దయ వల్ల ఇది బాగానే సక్సెస్ అవుతుందండి. అందరికీ కోరికలు తీరుతున్నాయండి. ఈ పాలకొల్లు చేసుకున్న పుణ్యం ఏంటంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో 10 కిలోమీటర్లు
దరిదాపుల్లో చాలామంది వచ్చి తిరుగుతున్నారండి. ఇక్కడి నుంచే కదండి పల్లెటూరు జనాలు కూడా వస్తున్నారండి. పల్లెటూరు జనాలు కూడా తిరుగుతున్నారండి. మంచి బాగా అభివృద్ధి అవుతుందండి. కాదంటే కొద్దిగా వాట్సాప్ కొద్దిగా ఇంకా కొద్దిగా సర్క్యులేట్ చేయాలండి. దీన్ని కొంతమందికే తెలిసిందండి. ఇది ఇంకా అనివార్యంగా ఇంకా వెళ్ళలేదండి. జనాల్లోకి ఇంకా వెళ్ళాలనండి. ఈ వాట్సాప్ కొద్దిగా దీన్ని ఇంప్రూవ్మెంట్ చేయవలసిందిగా మేము కోరుతున్నామండి సార్. పూలపల్లిలోని అత్యాధునిక వైద్య సేవల 100 పడకల ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ మెడ్ యునైటెడ్ హాస్పిటల్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. మంత్రులు మాట్లాడుతూ ఇటువంటి అత్యుత్తమ ప్రమాణాలతోని కూడిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రాంతంలో ఉండడం మన ప్రాంత వాసులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్ కేవి సత్యనారాయణ రాజు, చైతన్య రాజు మాట్లాడుతూ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలకు ప్రతి ఒక్కరికి అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతోని వైద్యం అందించడం తమ లక్ష్యమన్నారు. తక్కువ ఖర్చుతో ఆరోగ్య సమస్యలను పూర్తిగా పరిష్కరించడం, వైద్య వనరులను వినూత్న పద్ధతిలోని సమర్థవంతంగా వినియోగించడమే మా హాస్పిటల్ ప్రత్యేకత అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు, కె రవివర్మ, మేనేజింగ్ డైరెక్టర్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ ప్రారంభించి గ్రామీణ ప్రాంతాల వారి ఇంటి గడప మన గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రులు రామానాయుడు గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు మేకా శేషబాబు గారు, ఇప్పుడు మన అలాగే అంగర్ రామ్మోహన్ గారికి అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మహారావు గారికి అభినందన సన్మాన్ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సభకు నమస్కారం అండి. శ్యామల గారికి గారు వారికి మన మంత్రివర్యులు గారి చేతుల మీదుగా ఆ దంపతులకు సత్కరిస్తున్నారు. వారికి ఎందుకంటే ఓకే సార్. ఓకే సార్, కట్ చేసేయండి సార్. ఇలా చూడాలి. ఓకే సార్, కట్ చేసేయండి. ఫోటో సార్ ఇలా చూడండి సార్. స్మైల్ స్మైల్ సార్, ఇలా చూడాలి. కట్ చేసేయండి సార్. మీరు కూడా ఇలా సార్. లుక్ హియర్ సార్. సార్ one more look here sir, look at the camera sir. Sir, ఎలా చూడండి సార్. స్మైల్. సార్ ఇలా చూడండి సార్. సార్ సార్ ఇలా చూడండి. పాలకొల్లులో తొలిసారిగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో 100 పడకల ఆసుపత్రి మెడ్ యునైటెడ్ పేరుతో ప్రారంభించబోతున్నటువంటి
పెద్దలు చైతన్య సత్యనారాయణ రాజు గారికి, అలాగే రవివర్మ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పట్టణ ప్రముఖులకి, జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా పాలకొల్లుకే కాకుండా ఈ చుట్టుపక్కల దాదాపు 15 నుంచి 20 మండలాలకు వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా, ఏదైతే ఎమర్జెన్సీ వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ మెడ్ యునైటెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించినటువంటి సత్యనారాయణ రాజు గారికి, రవికుమార్ వరం గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మనందరికీ కూడా తెలుసు, ఈ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తక్కువ ఉన్నాయి. మన పాలకొల్లులో మెడ్ యునైటెడ్ హాస్పిటల్ ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఇది పాలకొల్లుకి ఒక వరం అని చెప్పి నేను కూడా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకటి, పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎంతో అత్యంత అవసరమైనటువంటి ఆసుపత్రి మన పాలకొల్లులో ప్రారంభించుకోవడం ఒకటి. రెండవది, చైతన్య రాజు గారు కూడా వ్యక్తిగతంగా ఈ రోజైనా కాదు, గత 15-20 సంవత్సరాల నుంచి మాకు మంచి ఒక శ్రేయోభిలాషిగా ఉన్నటువంటి వ్యక్తి. అటు రాజకీయాల్లో కానీ, అందులోనూ ప్రత్యేకించి ఆయన ఆసుపత్రుల ద్వారా, అంటే ఏదైతే మన అమలాపురం కిమ్స్ ఆసుపత్రి ఏదైతే ఉందో ఆ ఆసుపత్రికి నిత్యం మరి పాలకొల్లు నుంచి అనేక మంది పేషెంట్స్కి వైద్యం, నాకు తెలుసుండి నేను రోజుకి కానీ లేదంటే 2-3 రోజులకు కానీ ఎవరినొకళ్ళు పేషెంట్ని పంపించడం, మరి చైతన్య రాజు గారికి ఫోన్ చేయడం, లేదంటే వాళ్ళ పిఎస్కి ఫోన్ చేయడం, ఇట్లా ఎవ్రీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా, ఏ టైంలో ఫోన్ చేసినా, ఆయన ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆ ఫోన్ని రిసీవ్ చేసుకోవడమే కాకుండా ఆ పేషెంట్కి చాలా జాగ్రత్తగా క్లోజ్ మానిటరింగ్ చేసి మళ్ళీ ఆ పేషెంట్ని కోలుకునేలా చేసి మళ్ళీ పాలకొల్లు పంపించి మళ్ళీ వాళ్ళ పిఏ కానీ వాళ్ళ హాస్పిటల్ ఎవరైతే పిఆర్ఓ ఉంటారో వాళ్ళతో ఎప్పటికప్పుడు మరి మాతో మాట్లాడేటువంటి విధంగా, అంటే ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి హాస్పిటల్గా ఏదైతే అమలాపురం కిమ్స్ నేను చూడడం జరిగింది. అందులో కూడా పర్టికులర్గా ఆ రోజు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లు లయన్స్ క్లబ్ నందు జాతీయ ఇంజనీరింగ్ డే ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ సత్యనారాయణ మూర్తి బాబ్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లోని ఇంజనీర్లను సత్కరించారు. పలువురు ఇంజనీర్లు తోట మోహన్ రావు, అడబాల శ్రీనివాస్, వెంకటరమణ, రామకృష్ణ, కలవకోల్ను, దుర్గ రామస్వామి, కె రాజ్ కుమార్, జి సతీష్ సత్కరించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరరావు సేవలను కొనియాడారు. భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరాయ సేవలను కొనియాడారు. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తితోని మన దేశాన్ని అభివృద్ధి పదంలోనే నడిపించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ చెడగం సతీష్, సెక్రటరీ దోనెల ప్రసాద్, ట్రెజరర్ దేవరపు ప్రసాద్, సభ్యులు పాల్గొన్నారు. అడబాల శ్రీనివాస్ గారిని ప్రెసిడెంట్ చేయవలసిన మన
భారతీయ గారిని అలాగే కేఎస్పీ మనం కూడా రిజిస్ట్రేషన్ మొదలుపెట్టండి. అడభార శ్రీనివాస్ గారు, ఈయన జన్మస్థలం కూడా మన పాలకులే. పాలకులలో జన్మించి ఈయన ఇక్కడే తన యొక్క ప్రాథమిక విద్యను అలాగే హై స్కూల్ విద్యను అన్ని ఇక్కడే పూర్తి చేసుకున్నారు. అడభార శ్రీనివాస్ గారి యొక్క వారి నాన్నగారు పివి నరసింహారావు గారు, సరే ఏవి నరసింహారావు గారు అండి, మున్సిపల్ ఇంజనీర్గా ఆయన ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. వారి తల్లిగారి పేరు ఏవిజి లక్ష్మి గారు. ఈయన 16 గారు 1968 సంవత్సరంలో జన్మించారు. ఇది యాక్చువల్గా ఏంటంటే అమ్మమ్మ గారి ఇల్లు రామచంద్రపురం కాబట్టి తూర్పుగోదావరి జిల్లాలో వారి జన్మస్థలం కింద ఆ పరిస్థితులు అక్కడ. ప్రాథమిక విద్య అంతా కూడా కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. హై స్కూల్ విద్యాభ్యాసం మాత్రం ఎంఎంకే స్కూల్ మా 1993 బ్యాచ్తో కలిపి జరుపుకోవడం మాకు చాలా సంతోషకరం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పాలిటెక్నికల్లో విద్యాభ్యాసం వచ్చి ఏఎస్ఎంబిఎం తణుకులందు ఎల్సీ విద్యను, అలాగే ఉన్నత విద్య వచ్చేటప్పటికి ఈయన ఏఎంఐ చెన్నైలో వీరు అభ్యసించడం జరిగింది. వీరు సహాయ ఇంజనీర్గా ఆంధ్ర ప్రభుత్వ రహదారుల భవనాల శాఖలో ఉద్యోగం పొంది సుమారుగా 14 సంవత్సరాలు పాలకులలోనే సేవలు అందించి ఉన్నారండి. తదుపరి ప్రమోషన్ పొంది ఉప కార్యనిర్వాహక ఇంజనీర్గా 5 సంవత్సరాలు పాలకుల్లో సేవలు అందించి ఉన్నారు. మరియు ఉప కార్యనిర్వాహక ఇంజనీర్గా తణుకులో 3 సంవత్సరాలు సేవలు అందించున్నారండి. తదుపరి జిల్లా రహదారుల భవనాల శాఖ ఆఫీసర్గా పదోన్నతి పొంది కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 2 సంవత్సరాలు సేవలు అందించారు. అలాగే కృష్ణా జిల్లాలో ఉత్తమ సేవలు చేసినందుకు గాను జిల్లా కలెక్టర్ గారు ఉత్తమ జిల్లా రహదారుల భవనాల శాఖ ఆఫీసర్గా 2 సంవత్సరాలు అవార్డులు ఇవ్వడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయి మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఈగా చేస్తున్నారండి. మొత్తం ఈ జిల్లాకి R&Bకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఈ టోటల్ జిల్లాకండి. పశ్చిమ గోదావరి జిల్లా ఉత్తమ అధికారి ఈ మొన్న జరిగిన 2025 సంవత్సరంలో కలెక్టర్ గారు ఈ ఉత్తమ సేవలకు గాను అవార్డు ఇచ్చుకున్నారు జిల్లా ఆఫీసర్గా. ఇట్లా ఎన్నో అవార్డులను గెలుచుకుని మా అందరి హృదయాన్ని గెలుచుకున్నటువంటి మా భార్య స్నేహితుడు అడబాల శ్రీనివాస్ గారికి ఈ రోజున ఇక్కడ ఈ రకంగా ఫెలిసిటేషన్ చేయడం అన్నది మా అందరి అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా మా ఇది మంచి అవకాశంగా భావిస్తూ మీ కలప ధ్వానాల మధ్య వారికి ఫెలిసిటేషన్ స్టార్ట్ చేయడం. మీకు ఎక్కడ కూడా చెప్పండి, చెప్తారు కదా తెలుస్తుంది కదా. ఎంఎంకే 1993 బ్యాచ్ పైకి వచ్చేయండి. అలాగే 1993 బ్యాచ్ మన పార్కులు జాయిన్ అవుతుంది. ఇంట్లో ఆఫ్ చేసారా? బ్యాటరీ అయిపోయింది. మైక్ ఆఫ్ చేసేయండి.
పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1722వ రోజు శ్రీ వడ్లమూడి రమేష్ ఎన్ఆర్ఐ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలసి తులసిరావు, కేశవ తదితరులు పాల్గొన్నారు. మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆఖరికి అలమటించకుండా ఉండాలని స్పందించి ఈ మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1727వ రోజుకి చేరుకుంది. ఈ 1727 రోజులు కూడా నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు కూడా మెండుగా ఉన్నాయి. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత వడ్లమూడి రమేష్ గారు ఎన్ఆర్ఐ, ఆయన రేపొద్దున పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రమేష్ గారు నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, అలాగే ఆ కుటుంబానికి కూడా అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. ఇబ్బంది అవుతుందన్న మనకేం హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ రమేష్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. అడిగారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్
హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ డి, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.